మీరు నిర్మాతగా మీరు ప్రయాణం మొదలెట్టినప్పుడు చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు. ఎట్ ద సేమ్ టైం చాలామంది కొత్త దర్శకులతో పరిచయం చేసి సక్సెస్ అయ్యారు. వశిష్ఠ వరకు చూసుకుంటే ఈ కథ చెప్పినప్పుడు ప్రదీప్లో మీకు కనిపించిన స్పార్క్? నాకు స్పార్క్ అంటూ ఏమి ఉండదండి. ఇట్స్ ఆల్ అబౌట్ ద స్టోరీ. ఆ స్టోరీ నాకు యాప్ట్ అనిపిస్తుందా, ఆ స్టోరీలో ఎమోషన్ ఉందా, ఎలిమెంట్స్, ఇజ్ ఇట్ కమర్షియల్ ఇనఫ్, ఐమ్ ఏబుల్ టు సే సంథింగ్ న్యూ, ఆ ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఆ ఆస్పెక్ట్స్ ఉన్న వెంటనే నాకు నచ్చింది, ఐ సెడ్ ఓకే ఐల్ డూ దిస్. కానీ దీనికి ఈ సినిమా వరకు మాత్రం ఐ థింక్ ఫస్ట్ ఇన్ని ఇయర్స్ నా కెరియర్లో పలానా ఆర్టిస్ట్ చేస్తేనే మనం చేద్దాం ఈ సినిమా అని చెప్పింది ఫస్ట్ టైం. అది కూడా కథ కోసం, అది కూడా కథ కోసమే. ఆవిడ ఉంటేనే కరెక్ట్, అమ్మ ఉంటేనే కరెక్ట్ ఈ సినిమాకి అని చెప్పింది కూడా ఫస్ట్ టైం. సో లక్కీగా ఆవిడ కూడా ఒప్పుకున్నారు కథ విన్న వెంటనే. సో ఆల్మోస్ట్ సినిమాల నుంచి ఒక విరామం ఇచ్చి ఆవిడ ఫుల్ టైం పొలిటీషియన్గా మారిపోయారు. మళ్ళీ సర్లేరు నీకెవరు తర్వాత మళ్ళీ ఆవిడ ఏ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ ఈ స్క్రిప్ట్ విన్న వెంటనే నా అభిమానులు సంతోషిస్తారు కదా అని యాక్సెప్ట్ చేశారు. దట్ ఈస్ ద బిగ్ కాంప్లిమెంట్. అలాంటి ఎలిమెంట్స్ వైజయంతి క్యారెక్టర్లో ఏం దొరుకుతున్నాయి? అన్నీ దొరుకుతాయండి. యాక్చువల్లీ మీరు కర్తవ్యం సినిమాలో అంటే జనరల్గా అండి స్ట్రాంగ్ ఉమెన్ పాత్ర అసలు ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీకి కానీ మనకి పోర్ట్రే చేసింది ఆవిడ. ప్రతిఘటన అవ్వచ్చు ఫస్ట్, ఇవన్నీ అందరూ కర్తవ్యం అంటారు కానీ ప్రతిఘటన వాజ్ ఫర్ ఫస్ట్ ఫిల్మ్. ముందు భారత నారి. సో అలాంటి సినిమాలో ఆవిడ పోర్ట్రే చేయడంలో షీ వాజ్ వెరీ లైక్ వెరీ లైక్ బిలీవబుల్ హీరోయిక్ ఇమేజ్ ఉన్నది. సో యాక్చువల్లీ కర్తవ్యం సినిమా ఎక్స్టెన్షన్గానే ఉంటుంది ఆవిడ క్యారెక్టర్, ఉండేది క్యారెక్టర్ స్ట్రాంగ్ ప్రిన్సిపల్డ్ ఉమెన్. ఇప్పుడు కర్తవ్యం సినిమా చూసుకుంటే తప్పు డీజీపీ చేసినా ఆవిడ ఊరుకోదు. సరే మా వ్యవస్థలో ఉన్నాడు కాస్త మీరు మారడం కూడా వద్దు, అసలు షీ జస్ట్ చార్జెస్ అగైన్స్ దెమ్. సో అలాంటి ఒక స్ట్రాంగ్ ప్రిన్సిపల్డ్ క్యారెక్టర్ ఈ ఫిల్మ్లో కూడా అలానే ఉంటుంది. సో తప్పు చేసింది కొడుకైనా ఎవరైనా అసలు ఊరుకోదు ఆవిడ, తప్పు తప్పే, గోయింగ్ అగైన్స్ ద లా ఇస్ గోయింగ్ అగైన్స్ ద లా. సో అంత ప్రిన్సిపల్డ్గా ఉంటారు. సో అలాంటి క్యారెక్టర్ ఆవిడ ప్లే చేస్తారు.